ఈరోజు జమ్మికుంట యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి కేంద్ర సహాయక మంత్రివర్యులు అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు మరి గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు కనబడడం లేదు. పలు అభివృద్ధి పనుల మీద వినతి పత్రం ఇద్దామనుకుంటే ఇక్కడ కూడా మాకు హుజరాబాద్ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా కనబడడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా వారికి వారి యొక్క కేవలం వాల్ పోస్టర్లు కనపత్రాలు తప్ప వారు మాత్రం కనబడడం లేదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక ఇక్కడనైనా కనీసం వారి ఫోటోకు ఇక్కడ వినతి పత్రం ఇస్తేనన్నా ఈ అభివృద్ధి పనుల మీద దృష్టి సారిస్తారనే ఉద్దేశంతో ఈరోజు హనుమంతుని సాక్షిగా ఇక్కడ వారి ఫోటోకు వినతి పత్రం అందజేయడం జరిగింది. మరి ఇక్కడ జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్ అయినటువంటి జమ్మికుంట రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి జమ్మికుంట నుండి కొత్తపల్లికి కనెక్షన్గా ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరియు అదేవిధంగా ఇక్కడ పలు సూపర్ ఫాస్ట్ రైళ్లను నవజీవన్, దానాపూర్, దక్షిణ్ లాంటి సూపర్ ఫాస్ట్ రైళ్లను మరియు ఏదైతే ఇక్కడ కరీంనగర్ ప్రాంత ప్రజలకు కన్వీనియంట్గా ఉన్నటువంటి తిరుపతి రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి తిరుపతికి రైలు మార్గం ఉంది, కానీ రైలును అక్కడ ఆపడం జరిగింది. మరి దాన్ని మళ్ళీ తిరిగి పునరావృతం చేయడం కోసం వారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. మరియు అదేవిధంగా ఇల్లంతకుంట అపర భద్రాద్రిగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లంతకుంట దేవస్థానానికి ఇప్పటి వరకు ఎంపీగా గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ₹1 నిధులను మంజూరు చేయలేదు. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానాన్ని డెవలప్మెంట్ చేయాల్సిందిగా మేము వేడుకోవడం జరుగుతుంది. మరి అయ్యా బండి సంజయ్ గారు, మీరు గెలిచిన నాటి నుండి బీజేపీ మతం పేరిట కేవలం తెల్లారులేస్తే రామభక్తుల్ని రామనామాన్ని జపిస్తున్నారు. మరి మీరు రామనామాన్ని జపించడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ప్రజా అభివృద్ధి మీద మీరు కొంత దృష్టి సారించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జై యూత్ కాంగ్రెస్.